ఒక్కసారి ప్రాంగణంలో ఉన్న మహిళ వాటికైనా గొప్పదైన రత్నం ఏదైనా ఉందంటే అది నైపుణ్యము. మనిషికి కావలసిన నైపుణ్యమే ఒక రత్నము. అటువంటి రత్నాన్ని ఈ రోజు మనకు అందించి ప్రతి మహిళ కూడా తన స్వశక్తి మీద బ్రతకాలి. ప్రతి మహిళ కూడా ఎవరికి తక్కువ కాదు. ప్రతి మహిళ కూడా దేశం లోపల అత్యున్నత స్థానం లోపల ఉన్నప్పుడు మాత్రమే ఈ ఆర్థికంగా, రాజకీయంగా, పాలమూరులో ఉన్న ప్రతి మహిళ కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, మహబూబ్నగర్లో ఉన్న ప్రతి మహిళ రాజకీయంగా అభివృద్ధి చెందాలని, మహబూబ్నగర్లో ఉన్న ప్రతి మహిళ కూడా ప్రతి ఒక్కరికి చేయుత అందించాలని, కుటుంబము తన చుట్టూ ఒక సమాజాన్ని బాగుపరిచే శక్తి ఒక మహిళకే ఉంది. కాబట్టి అటువంటి మహిళలు బాగుపడాలని, అటువంటి మహిళలు ఎదగాలని, అటువంటి మహిళలు గొప్ప స్థాయిలో రాణించాలని ఆ సంస్థానం బ్యాగ్ ఉంది కదా, ఖాళీ రండి, ఈ రెండు ఫుల్ అయిన తర్వాత ఇంటి కూర్చోండి వారి మాట. కాబట్టి అటువంటి పత్రికా మిత్రులందరూ కూడా మనకు చూపించిన రైట్ సైడ్ ఆఫీసులు మనం గట్టిగా లేదు తప్పని కొట్టాలి. మన యొక్క స్ఫూర్తి ప్రదాత, మన అందరి కళలను గొప్ప స్థాయిలో నింపడానికి అహర్నిశలు కృషి చేస్తున్న అండ ఎన్నమంటే మన అందరి కొండ, ఎన్నమంటే మన కోసం పాటుపడే వ్యక్తి, ఎన్నం లాంటి వ్యక్తి మనకు ఎన్నమంటేనే ప్రేమ ప్రేరణకు పరోలింపజేసే వ్యక్తి, ఎన్నమంటేనే మహిళలకు సోదరిమనుడు సోదరుడు ఎన్నం శ్రీనివాసరెడ్డి సార్ రూపంలో కనబడుతుంది. పక్షులకు ఇచ్చిన, మనుషులకు ఇచ్చిన చేయవలసింది సాయమే. ఆ సాయం ఎప్పుడైతే మనం చేస్తామో తద్వారా భారత జాతి గాని, పాలమూరు జాతి గాని అభివృద్ధి చెందిన నాడే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది. ఒక పాట దయచేసి ఎవరన్నా అక్కడికి వెళ్ళాక నేను నా పిల్లలకి మాత్రమే కుట్టుకోగలను అనుకున్నాను, కుట్టుకుంటే చాలా అనుకున్నాను. కానీ అక్కడికి వెళ్ళాక ఇప్పుడు అందరికీ ఎలాంటి వారికైనా కరెక్ట్ ఫిట్టింగ్తో అన్ని డ్రెస్సెస్ కుట్టగలననే నమ్మకం నాకు వచ్చింది. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు. మరొక విషయం, కాకిలాగా కలకాలం ఉండే కంటే హంసలాగా 6 నెలలు నింపేశారు అనేది గ్రహిస్తే చాలు. ఈ అవకాశం ఇచ్చిన ప్రపంచాన్ని అందరూ ఒక త్రోవలో చూస్తే తను మాత్రం మహిళా సాధికారితనే ప్రత్యేకమైన త్రోవను ఎంచుకున్నారు. కాబట్టి అతను మనకు హంసలేక వ్యక్తి. అటువంటి వ్యక్తికి కృతజ్ఞతకు అయితే ఒక విషయం చెప్పాలి. ఇక్కడ ఇటువంటి కార్యక్రమాలు ఎందరో చేస్తుండొచ్చు, కానీ ప్రభుత్వ పథకాల లోపల వాటిని అమలు పరుస్తుండొచ్చు. చాలా మందికి తెలుసో తెలియదో మళ్ళొకసారి తెలిసిన వాళ్ళని జ్ఞాపకం చేస్తున్నా. మీరు కట్టే పరీక్ష ఫీజుల నుంచి, ఇక్కడ ఉండే జాబ్ వాళ్ళకు శాలరీస్ నుండి ఈ కార్యక్రమానికి నిర్వహించిన ప్రతి రూపాయి తన సొంత డబ్బుల నుండి వెచ్చించి మిమ్మల్ని అందరినీ గొప్ప స్థాయిలో తీసుకురావాలన్న ఆశతోటి వారు నిరంతరం శ్రమిస్తూ ఈ నియోజకవర్గాన్ని ఏ విధంగా అయితే అభివృద్ధి చెందించాలో దానితో పాటు నియోజకవర్గంలో ప్రతి మహిళ కూడా తన కాళ్ళపై తన నిలబడాలి. ప్రతి మహిళ కూడా తన కుటుంబానికి ఎవరు తోడ్పాటు అందించొద్దు, తన కుటుంబంలో ఉన్న మహిళనే తోడ్పాటు అందించాలనే ఆశయంతో చేస్తుంది. కాబట్టి వారికి మనం ఎప్పుడు కూడా కృతజ్ఞతతో ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ తదుపరి శివమ్మ గారు మాట్లాడాల్సింది మనం వేసుకుంటున్నాం. నా హృదయపూర్వక అభినందనలు. ఇక్కడికి విచ్చేసిన నా తోటి అక్కా చెల్లెళ్ళు, ఇక్కడి స్టాఫ్కి అందరికీ శుభోదయం. ముఖ్యంగా మనం ఈరోజు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నవరత్నాలు ప్రోగ్రాంలో భాగంగా మనకి ఇక్కడ 3 కోర్సులు ప్రారంభించారు. అందులో నేను ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ గవర్నమెంట్ స్పీకింగ్కి సెలెక్ట్ అయ్యాను. 3 months కోర్స్ ఇది. మాకు ఇక్కడికి రాకముందు ఏమి రాదు. ఇక్కడికి వచ్చిన తర్వాతనే మా మేడం భవానీ మేడం దగ్గరుండి చాలా శ్రద్ధతో నేర్పిస్తున్నారు. ప్రతి దగ్గరుండి మాకు అర్థం కాకపోయినా కూడా ఆమె మళ్ళీ అడగండి, మీరు బ్యాగ్ కూర్చోకండి, మీకు అర్థం కాకపోతే లేచి అడగాలి, అడగకుండా మీకు ఎట్లా అర్థమవుతుంది అని చెప్పి ఆమె మాకు నేర్పిస్తున్నారు. ఒకరోజు క్లాస్కి రాకపోయినా కూడా మేడం గారు మాకు ఫోన్ చేసి మరీ తన సొంత అక్క చెల్లెలకి ఎట్లా చెప్తారో ఆ విధంగా ఫోన్ చేసి అడిగి మరీ క్లాస్కి రప్పించి చెప్పేసారు. మాకు అన్నీ నేర్పించారండి. బ్లౌజ్ వర్క్ అయిపోయింది. మాకు ఒక చిన్న రిక్వెస్ట్, సార్ వాళ్ళకి మాకు అడ్వాన్స్ నేర్పిస్తే
ఇంకా పర్ఫెక్ట్గా నేర్చుకుంటామని మా ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ గవర్నమెంట్ మేకింగ్ వారి అభిప్రాయం. దీన్ని కొంచెం గుర్తుంచుకోవాలని నా మనవి. అందరికీ ఇది ఉపయోగపడుతుందని నేను కోరుకుంటున్నాను. ఈ చిన్న అవకాశం కల్పించిన పెద్దలందరికీ, నా తోటి అక్కా చెల్లెలకి, ఇక్కడ బృందానికి నా యొక్క శుభాభినందనలు తెలియజేస్తున్నాను. మేడం గారికి స్వాగతం పలకవలసిందిగా మనం వేస్తున్నాము. మన అందరి ప్రతీక, గొప్ప గొప్ప మహిళలు మనకు ఆదర్శవంతులు. అటువంటి ఒక మహిళామణి పెద్దలు పూజ్యులు మన యొక్క ఐపీఎస్ ఆఫీసర్ గారు, జిల్లా ఎస్పీ గారికి ప్రత్యేక స్వాగత సుమాంజలి తెలియజేసుకుంటూ, ఇక్కడ నేను మా సార్ నేర్పిస్తున్న ఈ కోర్సులో కంప్యూటర్ కోర్స్ నేర్చుకుంటున్నాను. కంప్యూటర్ కోర్స్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ లో మనం ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ అడిగేది ఇంగ్లీష్ ఆర్ కంప్యూటర్. మనకి ఈ రెండు వచ్చేస్తే పిల్లలకైనా మనం ఎక్కడికి వెళ్ళినా మనం ఒక దగ్గర తల ఉంచుకోవాల్సిన అవసరమే ఉండదు, మనమే ఫస్ట్ ఉంటాం. అలాగే టైలరింగ్, బ్యూటిషియన్, మహిళ ఇవన్నీ అందించిన మన సార్కి ప్రత్యేక ధన్యవాదములు. థ్యాంక్ యూ సార్. మాలాంటి మహిళలకి ఎంతో మందికి ప్రోత్సాహం ఇస్తూ అందులో మేమే ఫస్ట్ బ్యాచ్ రావడం మాకు చాలా చాలా గర్వకారంగా ఉంది సార్. మాలాంటి మహిళలకి ఇంత 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 చాలా చాలా అసలు ఎలాంటి అంటే ఇంట్లోనే ఉంటూ చదువుకున్నంతా వేస్ట్ కాకుండా మళ్ళీ మా కొత్త రుణంగా కొత్త బాధ్యతగా కల్పించి మమ్మల్ని ముందు నడిపించినందుకు మీకు చాలా 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 థ్యాంక్ యూ సార్. ఎమ్మెల్యే సార్ మాలాంటి మహిళల కోసం పెళ్ళయి 10 years అవుతుంది, కానీ ఎన్ని రోజులు చీకట్లోనే బతికినట్టు అనిపించింది నాకు. కానీ అదే చీకట్లో బతుకున్న టైంలోనే మన ఎన్ఎం శ్రీనివాస్ సార్ రెడ్డి గారు మనకు ఒక గొప్ప ఆపర్చునిటీని మనకు ప్రొవైడ్ చేసిండు. ఆ ఒక్క అవకాశాన్ని నేను సద్వినియోగం ఎలాగైనా చేసుకోవాలని నేను అనుకున్నాను. కానీ చాలా రావాలి ఇక్కడికి వచ్చి ఎట్లయినా సరే నేను నేర్చుకోవాలని చెప్పేసి 3 నెలల కోర్సు కంప్లీట్ మొత్తం అయిపోయింది. ఇక్కడ ఫ్యాకల్టీ వచ్చేసి కూడా చాలా మంచిగా చెప్తారు. ప్రతి ఒక్క చిన్న డౌట్ ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి పేరున ప్రతి ఒక్కరికి దగ్గరుండి ప్రతి ఒక్క డౌట్ని క్లియర్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్క మహిళ చదువుతో పాటు టెక్నికల్గా కూడా కోర్సెస్ అనేది కంపల్సరీ ఉండాలి. ఈ రోజు కాలంలో మనం ఎంత చదువుకున్నా కూడా ప్రాక్టికల్గా కూడా మన టెక్నికల్గా కూడా కోర్సెస్ అనేది ఉంటేనే మనకు బయట అనేది మనము రానియగలుగుతాము. ఇంకోటి ఏంటంటే మన టెక్నాలజీ పెరిగినందువల్ల మనము కూడా కొంచెము అన్ని విధాలుగా మనం కూడా డెవలప్ కావాలని చెప్పేసి సార్ గారు మనకు కంప్యూటర్ కోర్సుని, టైలరింగ్ని, బ్యూటిషియన్ని 3 కోర్సులని మనకి ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని ఈ రాబోయే కాలానికి మనం ఇస్తున్నటువంటి బహుమతి ఏంటి అని అంటే మన పిల్లలని కూడా మనము ఇంకో స్థాయిలో తీర్చిదిద్దడానికి మనం ఇంకో ఆపర్చునిటీని కూడా మనం ఇచ్చిన వాళ్ళం అవుతాము. సార్ హంస లాంటి మనిషి కాదు, దేవుడు లాంటి మనిషి అని చెప్పొచ్చు. ఇంకోటి ఏంటంటే ఎవరి హయాంలో ఏం నేర్చుకున్నామన్నది కాదు, ఈ సార్ హయాంలో మనం ఏం నేర్చుకున్నామన్నది. ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే నవరత్నాలు అనే ప్రోగ్రాం ద్వారా మనం కంప్యూటర్ నేర్చుకున్నామని చెప్పేసి మనం గొప్పగా చెప్పుకోవడానికి ఇది ఒక పెద్ద మంచి సందేశం అని చెప్పొచ్చు. ఇంకో విధంగా సార్ మహిళల పట్ల మన పైన శ్రద్ధ చూపించి మనం కూడా ఇంకా ముందు తరాలకు ఏదో ఇది చేయాలని చెప్పేసి మనకు ఒక దారిని చూపెట్టిండు. కాబట్టి ఆ
అందరూ మన కాళ్ళపైన మనం నిలబడేటట్టు చేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాను. ముఖ్యంగా సార్ మీకు కృతజ్ఞతలు ఇద్దరికి సార్, మేడం గారికి కూడా ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ, నా మేడం గారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఈ యొక్క ప్రతి నెల బ్యూటిషియన్ కోర్సు చేసిన ఆ అమ్మాయి 30 నుండి 40 వేలు సొంతంగా పెట్టుకుంటే 50 వేలు సంపాదించవచ్చు. ఆ విధంగా మిమ్మల్ని మీరు నిలబెట్టుకునే స్థాయికి తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి మన శ్రీనివాస్ రెడ్డి గారు. ఒకసారి గట్టిగా చెప్పట్టుకుంటే శిరీష గారు మాట్లాడుతుందో మనం వేసుకుంటున్నాము. ఎస్పీ మేడం గారికి మరియు నాతో పాటు మా ఈ వేదికను అలంకరించిన మా ఫ్రెండ్స్కి, సభకు విచ్చేసిన ఇంకా పెద్దలకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడికి ఫస్ట్ వచ్చినప్పుడు మాకేమనిపించింది అంటే ఏదో నేర్పిస్తారులే అన్నట్టు అనిపించింది. తర్వాత స్టెప్ బై స్టెప్ మేడము ఒకటి నేర్పిస్తుంటే ఇన్ని ఉంటాయా అన్నది తెలుసుకున్నాము. ఈ మహిళలు ఇంటికే పరిమితం కాకుండా సార్ మంచి ఆలోచన చేసి చాలా మంది కుటుంబాల్లో పీజీలు, పిహెచ్డీలు, ఎంఏ, బిఏలు అన్నీ చేసిన, బీఈడీలు చేసినా కూడా మహిళలు ఇంటికే పరిమితమైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇందులో ఎడ్యుకేషన్ మంచి పీజీలు కూడా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే వాళ్ళు కూడా ఇంటికే అంకితమై ఉన్నారు. కాకపోతే ఈ నవరత్నాలు అనే ప్రోగ్రాం మొదలుపెట్టిన తర్వాత ఈ మహిళల గురించి ఆలోచించి 3 కోర్సులు ఓపెన్ చేయడం కూడా చాలా గొప్ప విషయమే. మహిళలు ఓకే 100లో ఒకరిగా కాకుండా 100లో ఒకరిగా కాకుండా 100లో ఒకరిగా ఉండాలనే సంకల్పంతో చాలా మంది చాలా రకాలుగా మంచిగా నేర్చుకున్నారు. బ్యూటిషియన్ అని కాదు, టైలరింగ్, కంప్యూటర్ అన్ని 3 ఈ ఫస్ట్ బ్యాచ్కు 3 స్టార్ట్ అయినాయి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే బ్యాచ్ అదృష్టం ఏంటంటే ఇంకోటి కూడా మగ్గం వర్క్ కూడా స్టార్ట్ చేసిండ్రు. 4 అంటే నేర్చుకునడంతో పాటు ఒకటి పెంచుతున్నారు సార్. అంటే ఉద్దేశం కూడా ఇంకా నేర్పించాలనే ఉద్దేశంతోనే మనకు ఇంకా మంచి ఆపర్చునిటీ. ఇంకోటి ఏంటంటే నేర్చుకోవడానికి కూడా మగ్గం వర్క్ కూడా అవకాశం ఉంది. ఇప్పుడు నేర్చుకున్న వాళ్ళకు కూడా ఇస్తున్నారు ఆ అవకాశము. అది అదృష్టంగా భావించాలి, అందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఇంత అవకాశం ఇచ్చినందుకు ఎమ్మెల్యే సార్ గారికి మరియు నేర్పించినటువంటి మా 3 మేడం వాళ్ళకు, వీళ్ళతో పాటు లింగం సార్ గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ సో మచ్. జగతిలో దీపమే వెలుగునా, నీ రఘురాలనలో
ఉన్న ఆసిరి మెరుపులకు మూలం నువ్వేగా మెయిన్గా నేను ఏమని చెప్పాలనుకుంటున్నానంటే మేము ఒక 20 years బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉన్నాము. కాకపోతే ఇక్కడ ఒక కోర్సు నేర్పిస్తున్నారని తెలిసి ఏమో ఉట్టిగా నేర్పిస్తారేమో చూద్దాం ట్రై చేద్దామని అప్లై చేసినాం. కానీ దాంట్లో అంతమందిలో మా పేర్లు వచ్చినాయి. చాలా గ్రేట్ అనిపించింది. కానీ ఇక్కడ వచ్చి నేర్చుకునేటప్పుడు మా ఇంట్లో మా అమ్మవారి ఇంటికి వస్తున్నట్లనే అనిపించింది మేడం మాకు. ఎందుకంటే ఇక్కడ కంఫర్ట్నెస్ అన్నీ చూసి అయ్యో ఇంత బాగుంది, మనం ఎందుకు నెగ్లెక్ట్ చేయాలి, ఎందుకు మధ్యలో ఆపాలి అనుకొని మేము రెగ్యులర్గా రావడం చేయడం చేసినాం మేడం. ఎందుకంటే మనం సార్ని డిసప్పాయింట్ చేయరాదు. వచ్చిన వాళ్ళం అందరం వచ్చిన నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు, మంచిగా నేర్చుకొని పోవచ్చు. కొంచెం లేట్ అయినా సరే రావాలనే ఇష్టంతో మేము వచ్చిపోయినాం మేడం. అదే మాకు చాలా బాగుంది. ఏమైనా తప్పు చెప్పింటే ఏమనుకోకండి సార్. ఇంకా విజయ్ సార్ కూడా చాలా కష్టపడి మా పేర్లు వచ్చేటట్టు అందరి పేర్లు వచ్చినాయి మేడం. చాలా సంతోషంగా ఉంది. నాకు తడారు నాలుక కానీ చెప్పాలని చాలా ఉంది సార్ గురించి. కానీ అభిమానంతో ఒక చిన్న సార్ది డ్రాయింగ్ చేసుకొని వచ్చిన సార్కి యాక్సెప్ట్ చేస్తే సార్కి ఒకసారి చూపిస్తా అంతే సార్. ఇలా చేసుకొచ్చిన ఈరోజు నాకు ఎంత బాగాలేకుండా ట్యాబ్లెట్ వేసుకొని మరీ వచ్చిన సార్. ఎందుకంటే స్టార్టేషన్ తోటి సారు మేడం కలిసి నిన్న ఫోటో దిగిండ్రు. మేడం దేని ఇక్కడ కాలేదు. మా బాడీ మెజర్మెంట్ క్లాత్ కాకుండా మనం బాడీ కొలతలు ఎట్లా తీసుకోవాలి, డైమండ్ ఎట్లా కుట్టవచ్చు అనేది చాలా బాగా పెంచింది. థ్యాంక్స్ మేడం, భవానీ మేడం. మేము ఫ్యాషన్ డిజైనింగ్ కోసం అసలు చెప్పేది మర్చిపోయినా. ఒక స్టేజ్ ఎక్కువ మాట్లాడడం అంటే ఫస్ట్ టైం ఎందుకు మాట్లాడుతుంది అంటే సార్ ఒక తండ్రిలాగా అనిపించింది మాకు. సార్ చిన్న కాకపోతే సార్ స్టేజ్ అనేది మేము తండ్రిలాగా అనుకుంటున్నాం. ఎందుకంటే ఎవరో ఒకటి కొందరు నేర్చుకోగలిగిపోయిండొచ్చు. దానివల్ల మనం సార్ని డిసప్పాయింట్ చేయరాదు. సార్ ఇంకో ఎంతో మందికి నేర్పే అనేది సార్ లోపల రావాలి. ఇప్పుడు బ్లాక్ ప్రింటింగ్ ఉంటాయి సార్, జస్ట్ నేర్పిస్తుంటే ఎంతో మంది అందరు నేర్చుకోరు సార్. అందరికి వీళ్ళు కూడా కాదు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో హస్బెండ్స్ పిల్లలు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ దాంట్లో ఎంతో మంది నేర్చుకొని మళ్ళీ 10 మందికి నేర్పిస్తారు. ఎందుకంటే నేను 2004-05లో మగ్గపతి నేర్చుకున్నాను సార్. సంగమేశ్వర బ్యాంక్లో ఫ్రీగా నేర్చుకున్నాను. ఇప్పటికి కూడా గుర్తుకొచ్చి మెట్టుగడ్డల. కానీ ఆ కోర్సు వల్ల నేను అప్పుడు ఏం సాధించలేదు. కానీ మనకు చాలా ఇబ్బంది అయి ఉన్నప్పుడు హస్బెండ్కి అడగరాదు. మనకి ఏదైనా అలంకరణ వస్తువులు ఉంటే మనం సొంత డబ్బులతోటి మనం సంపాదించాలన్న ఉద్దేశంతో నేను కష్టపడి నేర్చుకొని నా అవసరాల కోసం నేను చాలా ఇచ్చేస్తున్నాను సార్. అంటే అలంకరణ వస్తువులు వేడి కావాల్సిన వస్తువులు హస్బెండ్ ఇప్పగలుగుతాడు. కానీ మనకి ఇంకా కావాల్సిన వస్తువులు మనం తెచ్చుకోవాలనుకుంటే ఇట్లాంటి ఫ్యాషన్ డిజైనింగ్, కంప్యూటర్, బ్యూటీ పార్లర్ నేర్చుకుంటే మన ఇంట్లో ఉండి కష్టపడి సంపాదించుకొని మన కోరికలు ఆడవాళ్ళు తీర్చుకోవచ్చు అనే ఉద్దేశంతో చెప్తున్నా. అందరూ యాక్సెప్ట్ చేయండి. మీరు కూడా కష్టపడి చేసుకోండి. చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఏలాంటి నష్టం అయితే ఉండదు. ఇంట్లో ఉండి నేర్చుకొని ఇంట్లోనే సాధించవచ్చు. కంప్యూటర్ అయినా, ఇప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్ అయినా, బ్యూటీ పార్లర్ అయినా ఇంట్లోనే చేసుకోవచ్చు. బయటకు పోతే పిల్లలకి ఇబ్బంది, భర్తలకు ఇబ్బంది అని ఇబ్బంది లేకుండా చేసుకునే కోర్సులు ఏమన్నా ఉంటాయంటే చేతి వృత్తులు ఇవన్నీ ఇంట్లో ఉండే నేర్చుకోవచ్చు మేడం. నేను ఇంత చెప్తా అని అనుకోలేదు, కానీ చెప్తున్నా కదా. విశ్వాసం కూడా పెంపొందిస్తున్నారు. మహిళలు దేనికి భయపడద్దు. ఒక మహానీయుడు చెప్పిండు, చిన్నప్పుడు దేన్నైనా పట్టుకొని నిలబడాలంట, పెద్దగైనాక దేన్నైనా తట్టుకొని నిలబడాలంట. ఆ తట్టుకొని నిలబడే శక్తి ఇచ్చేదే ఈ యొక్క నవరత్నాల ప్రోగ్రాం పాజిటివ్ మూవ్మెంట్. ఆ తట్టుకునే శక్తి ఈ రోజు మనకు కల్పించిన వ్యక్తి మన యొక్క శాసనసభ్యులు ఎన్ఆర్ శ్రీనివాస్ రెడ్డి గారు. తట్టుకొని నిలబడడానికి కావాల్సిన నైపుణ్యాలు, దానికి కావాల్సిన ఆర్థిక స్వావలంబన కల్పించినారు. కాబట్టి వారికి ఒకసారి గట్టిగా చెప్పడంతో I
కలెక్టర్ మేడం గారికి మరియు ఎస్పీ మేడం గారికి, ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ, మరియు మా నవరత్నాలు ప్రోగ్రామ్ మేడం వాళ్ళందరికీ, సార్ వాళ్ళందరికీ, నా స్నేహితురాలందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ఈరోజు మనం ఇక్కడికి సమావేశమైంది మన ఫేర్వెల్ పార్టీ అయిపోయింది. 3 months ఇంత ఈజీగా గడుస్తాయి అని మనం ఇక్కడికి వచ్చిన ఈ 3 months విలువ వాల్యూ ఏందో తెలిసింది. ఆడుతూ పాడుతూ 3 months గడిచిపోయాయి. దానికి కారణమైన ఎమ్మెల్యే సార్ గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. గుర్తుకొచ్చాయి టైంకి రావడం. కొద్దిసేపు లేట్ అయితే మేడం ఎందుకు లేట్ అవుతుంది, తొందరగా రావాలి, లేట్ వస్తే క్లాస్ లేట్ స్టార్ట్ అవుతుంది. మీరు నేర్చుకున్న మనకు 3 months టైం ఇచ్చారు. ఆ 3 months టైంలో మనం బయటికి ఎక్కడికన్నా వెళ్తే 3 months లో ఒక స్టిచ్చింగ్ వచ్చేసి బ్లౌజ్ ఒకటే అవుతుంది, ఇంకా రాదు, నేర్పియమని చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. కానీ సార్ ఇక్కడ 3 months లో వచ్చేసి బేసిక్ హ్యాండ్ స్టిచెస్, ఎంబ్రాయిడరీ, మన డ్రాఫ్టింగ్ ఇవన్నీ 3 months కంప్లీట్ చేయాలి. లేట్ అయితే మేడం వచ్చేసి సార్ లింగం సార్ వచ్చేసి ఏమైందమ్మా స్ట్రెంత్ తగ్గుతుంది, రోజుకి రావాలి, స్ట్రెంత్ తగ్గుతుంది చూసుకోండి అమ్మా అని సార్ ఒకరికొక ఫ్రెండ్స్ అందరం మాట్లాడుకొని ఒకసారిగా కాలేజ్ డేస్ స్కూల్ డేస్కి వెళ్ళేసి వచ్చాము. మళ్ళీ 3 months లో సార్ మా ఇంటి దగ్గర ఖాళీ ఉంటున్న టైంలో ఏదో బయటికి వెళ్దాం చేయాలి ఏదో ఒకటి అందరు అంటున్నారు, ఇంటి దగ్గరనే ఉంటున్నారు అనుకునే టైంలో సార్ మనకు నవరత్నాల ద్వారా మన జీవితాల్లోకి ఒక ఆశా కిరణంలా సార్ గారు నిర్ణయించి ఇక్కడ నవరత్నాలు అనే ప్రోగ్రామ్ ని కండక్ట్ చేయడం, దాంట్లో ఫస్ట్ బ్యాచ్ లో మన నేమ్ రావడం మనందరి యొక్క అదృష్టము. ఎంతో మంది అప్లై చేసుకున్నారని మన పేరు రావడం, మనం బయటికి వచ్చి అడిగేసి మంచి నవరత్నాల్లో ప్రోగ్రామ్ లో ఇంప్లిమెంటేషన్ నాలో ఇంకా ఉత్సాహం ఎక్కువైతుంది. ఎందుకంటే మీరందరూ అందరికీ టాలెంట్ ఉంటుంది, కానీ దాన్ని టాలెంట్ని మళ్ళీ స్కిల్ సెట్గా మార్చుకోవడం కొంతమందికే సాధ్యమవుతుంది. సో మీ 224 members ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈరోజు అది సాధ్యమవుతుంది అనేసి ప్రూవ్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను అంటే 3 months బ్యాక్ ఫాలోఅప్ చేస్తూనే ఉంటాము ప్రతి ప్రోగ్రాము. సార్ మీరు ఆ రోజు ఏదైతే ఉద్దేశంతో స్టార్ట్ చేశారో అది ఫ్రూట్ఫుల్ అయిందనేసి అనుకుంటున్నాను సార్. ఈరోజు ఇంతమంది కూడా వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇందాక వచ్చినప్పుడు ఒక్కొక్కళ్ళు కూడా డయాస్ మీదకి వచ్చి మాట్లాడుతున్నప్పుడు అనిపించింది ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగినాయా లేదా? అంతకుముందు ఇంట్లో ఏదో ఒక కూర ఒక అన్నం చేసి పిల్లల్ని స్కూల్ పంపించేసి ఇంకా లైఫ్ ఇంతేనా, లేదంటే ఏదో సీరియల్ చూసుకుంటూ అట్లా కాదు, నేను కూడా ఏదో సాధించాలి అన్న అదితోని మీరందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. దానికి తగినట్లుగానే ఎమ్మెల్యే గారు, కలెక్టర్ మేడం, టీం అంతా కలిసి కూడా మీ స్కిల్స్ అన్నీ కూడా ఎస్పెషల్లీ 3 ఉన్నారు, దానికి మళ్ళీ అప్గ్రేడేషన్ కూడా ఉంది ఇప్పుడు. సో అవన్నీ కూడా స్కిల్స్ నేర్చుకొని మీరు కొత్త ప్రయాణం ఒకటి స్టార్ట్ చేయబోతున్నారు. ఇందాక ఎస్బీఐ మేనేజర్ గారు చెప్పినట్లుగా ప్లాన్తో ముందుకు వెళ్ళాలి. అంటే ఇప్పుడు చాలా కొత్తగా కనిపిస్తుంటుంది అనమాట, అన్నీ నేను చేయగలను అని. అట్లా కాదు, మన ఏరియా మన టౌన్లో ఏం రిక్వైర్మెంట్ ఉంది, మనం ఏం చేయగలము, ఫైనాన్షియల్గా ఎంతవరకు పెడితే మళ్ళీ మనకు రిటర్న్స్ వస్తాయి, ఇవన్నీ కూడా ప్రీ ప్లాన్ చేసుకొని ముందుకెళ్ళండి. అంతేగాని ఆవేశంగా మనం ఒక 10 లక్షల లోన్ తీసేసుకొని చేసేసుకుందాం, ఇంత పెద్ద షాప్ పెడదాము అట్లా కాకుండా ఖచ్చితమైన ప్లాన్ తోటి ముందుకెళ్తే మీరందరూ కూడా సార్ చెప్పినట్లుగా ఇందాక మయూరి బ్రాండ్కి బ్రాండ్ అంబాసిడర్స్ అవుతారు ఫ్యూచర్లో. సో మీ అందరికీ కూడా నా తరపున శుభాకాంక్షలు. మీకు ఏ అవసరం వచ్చినా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరపున మేము ఎప్పుడు అండగా ఉంటామనేసి కోరుకుంటూ అందరికీ ఆలోచిస్తాం. కోర్సే ఆఖరికి కాదు, ఇంకా అనేక కోర్సులు అప్గ్రేడేషన్స్ కూడా ప్లాన్ చేసుకుంటా ఉన్నాం. కొంతమంది మీరు అన్నారు టైలరింగ్ చేసుకునేవారు మాకు మగ్గం వర్క్ కూడా కావాలి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే అది కూడా 17 వాళ్ళతో మాట్లాడి ఆ మగ్గం వర్క్ కూడా ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. చెప్పింది చైర్మన్ గారితో కూడా మాట్లాడినాం. అది కూడా రాబోయే రోజుల్లో టైలరింగ్ కోర్సు చేర్చుకున్న వారికి ఇంట్రెస్ట్ ఉంటే అప్గ్రేడేషన్ కోసం ఆ మగ్గం వర్క్ కోసం కూడా చేస్తాం. అలాగే చాలా మంది ఇక్కడ టాలెంటెడ్ పీపుల్ మహబూబ్ నగర్ లో ఉన్నారు. మన ఎగ్జిబిషన్ లో చూస్తే చాలా మంది అటువంటి వాళ్ళు కనపడ్డారు. వాళ్ళందరినీ పిలిపించి ఇక్కడ మీకు ట్రైనింగ్ ఇప్పించే కార్యక్రమం చేస్తాం. టాలెంట్కి ఏం కొదవ లేదు, కానీ ఆ టాలెంట్ను బయట ప్రపంచానికి తెలియజేయడమే ఒకటి మిగిలింది. ఆ బాధ్యతను మనం అందరం కలిసి తీసుకోవాలని చెప్పి మా ఆలోచన. అలాగే
ఇప్పుడు నేను పెద్దగా మాట్లాడాలని మీకు మొమెంటోస్ అవన్నీ ఇచ్చే ఉన్నాయి. మా జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు కూడా మీతో వాళ్ళ ఆలోచనలు పంచుకుంటారు. 3వ తారీఖు రోజు మీ ఎగ్జామ్స్ ఉంటాయి. దాని తర్వాత సర్టిఫికేట్ ప్రదాన కార్యక్రమం ఉంటుంది. అవన్నీ కూడా ఇంటర్నల్గా మనం చేసుకుంటాం. కానీ ఈరోజు ఒక ఫేర్వెల్ ఆత్మీయ విడుదల సమావేశం ఎందుకు పెట్టుకుంటున్నామంటే మొత్తం మహబూబ్ నగర్ తెలియాలి మనం ఈ 100 రోజులు ఏం చేసినాము. చాలా మంది అనుకుంటారు ఏం చేస్తున్నారు వీళ్ళు పని లేక ఊరికి ఆడవాళ్ళందరూ కలిసి అక్కడ బీకే రెడ్డి కాలనీ దిక్కుపోతున్నారు అని అనుకుంటున్నారు. కొంతమంది ఇంట్లో కూడా ఏం పని లేదా పాటలేదా అన్నవారు కూడా ఉన్నారు. ఈ చుట్టుముట్టు కొంతమంది కూడా ఇలా గుంపుకు వచ్చి ఇలా గుంపు జమ అవుతున్నారు అని చెప్పి అక్కడిక్కడ మాట్లాడుకోవడం విన్నాం. ఇది గుంపు కాదు నాయన, ఒక శక్తి. ఇది రేపు భవిష్యత్తులో మహబూబ్ నగర్ కు గర్వకారణంగా నిలిచే ఒక సమ్మోహన శక్తి. ఇది ఒక బ్రహ్మాస్త్రం లాంటి శక్తి ఇది అని చెప్పి ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మేమందరం, నేను కావచ్చు, మా ప్రభుత్వం కావచ్చు, జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, ఎస్పీ గారు కావచ్చు, ప్రతి ఒక్కరు మీకు అండదండగా ఉంటారు. అన్ని రకాలుగా మీకు సహాయపడతారు. మీరు ముందుకు నడవాలని అనుకున్నాడమే మీరు చేయాల్సిన పని. అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించే బాధ్యత మా మీద ఉంది. ఖచ్చితంగా మీకు బ్యాంక్ లోన్స్ ఇప్పించే కార్యక్రమం చేస్తాం. ఏదో ట్రైనింగ్ ఇప్పించినామని చెప్పి చేతులు దులుపుకోం. మీరు ఎంత ఎత్తుకు ఎదగాలనుకుంటున్నా, ఎంత కష్టపడాలనుకుంటున్నా మా వంతు సహాయ సహకారాలు మీకు ఖచ్చితంగా అందిస్తాం. మా ప్రతాప్ రెడ్డి గారు కూడా చెప్పింది, ఎంఎస్ఎంఈ మైక్రో అండ్ స్మాల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంటర్ప్రైజెస్, దాని కింద కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రాయితీలు ఇస్తూ ఉన్నాయి. వాటన్నిటిని కూడా స్టడీ చేపించి మన మహబూబ్ నగర్లో మహిళలు నడుపుకుంటున్నా లేదా నడపాలనుకుంటున్నా వాళ్ళ సంస్థలకు ఎలా సహాయ సహకారాలు అందించాలి అనే దాని మీద అందరితో కలిసి నిర్ణయం తీసుకొని మీకు చేయూతనియ్యాలని చెప్పి మేము నిర్ణయం తీసుకుంటా ఉన్నాం. మీరందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ, ఇంత లేట్ అయినా ఇంత టైం అయినా కూర్చొని శ్రద్ధగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు, ఈ యొక్క చిన్న ఆలోచనను ఈరోజు ఒక ఆచరణీయమైన ఆలోచనగా ప్రపంచానికి చాటి చెప్పే అవకాశాన్ని మీరు నాకు ఇచ్చినందుకు మీరందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు నేను గర్వంగా చెప్తా, బయటికి పోయి మా మహబూబ్ నగర్లో మేము సక్సెస్ఫుల్గా ఈ ప్రోగ్రాం చేసుకున్నాం. మీరు కూడా చేసుకోండి. మా మహబూబ్ నగర్ మహిళలు ఆదర్శవంతంగా ముందుకొచ్చిండ్రు. గడప దాటి ముందుకొచ్చి వాళ్ళు ఏంటో, వాళ్ళ ఆశయాలు ఏంటో ప్రపంచానికి చాటి చెప్పిండ్రు. మీరు కూడా మీ దగ్గర ఈ కార్యక్రమాలు చేసుకోండి, మాది సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ అని చెప్పడానికి మీరు అవకాశం కల్పించింది. కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ప్రయాణం ఇక్కడితో ఆగొద్దు. మీరు ఇది ఆరంభం మాత్రమే. మీలో చాలా మంది టాలెంటెడ్ ఎంటర్ప్రినర్స్ చూస్తూ ఉన్నా. మీరు రాబోయే 4-5 సంవత్సరాల్లో మీ ప్రొడక్ట్స్ కావచ్చు లేదా మీ ఎంటర్ప్రైజెస్ కావచ్చు ఆదర్శంగా నిలవాలి. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మిగతా పట్టణాల్లో కూడా ఆ మహిళలకు కూడా మీరు స్ఫూర్తిగా నిలవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. బెస్ట్ ఆఫ్ లక్ టు యు ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. తరపు నుంచి కొన్ని స్కీమ్స్ ఉంటాయి. ముద్ర కానివ్వండి, పిఎంఈజీపీ కానివ్వండి, తర్వాత మీలో కొంతమంది ఇంకా మహిళా సంఘాల్లో లేరు. మన సిటీలో మనకి మండల టౌన్ సమాఖ్యలు ఉన్నాయి, స్లమ్ లెవెల్ సమాఖ్యలు ఉన్నాయి. సో ఈ సమాఖ్యల్లో కూడా మీరు ఎవరైనా ఇంకా లేకపోతే అందులో చేరితే కూడా దాని వైపు నుంచి కూడా చాలా ఫ్యూచర్లో అవకాశాలు వస్తాయి. సో అందుకని వీటన్నిటిని వినియోగించుకొని ఏదో ఒకటి చేసుకోవచ్చు. ముఖ్యంగా నేను ఈ బ్యూటీషియన్ కోర్స్ నేను హైదరాబాద్లో చూసినప్పుడు ఒక ఫ్యామిలీని చూసాను. ఒక అమ్మాయి 10th క్లాస్ చదువుకున్న అమ్మాయి, 2 పిల్లలు. చాలా అంటే కుటుంబం గడవడం అంటేనే చాలా కష్టపడుతూ ఉండే. భర్త ఏదో డైలీ వేజ్ చేసుకునేవాడు. అక్కడ పిల్లలు స్కూల్లో వేసి ఫీజులు కట్టడం, సమ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఎక్కడ వేస్తారు, ఫీజులు కట్టాలి, ఇల్లు నడవాలి. ఈ బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకొని ఏం చేస్తుందా అని నేను అనుకున్నాను. అమ్మాయి ముందు కొంచెం ఇట్లా తెలిసిన వాళ్ళందరి దగ్గర వెళ్ళి, అంటే ఒక బ్యూటీ పార్లర్లో ఎక్కడో చేరి చేయడం లేదు, ఆమె తను సొంతంగా చేసుకోవాలన్న ఉద్దేశంతో తన ఏరియాలో ఉన్న వాళ్ళకి నేను ఇవన్నీ చేస్తాను, ఇంటికి వచ్చే చేస్తాను అని చెప్పడం, మెల్లగా వెళ్ళడం,
కొంత ఇనిషియల్గా కష్టపడి బస్సుల్లో ఎక్కి వెళ్ళడము, నడుచుకుంటూ వెళ్ళడము ఇట్లా మొదలుపెట్టినామే. తర్వాత కొన్ని నెలల తర్వాత నేను చూస్తే స్కూటీ వేసుకొని వచ్చింది. నేను అనుకున్నా అదే ఎట్లాగా అంటే బిజినెస్ మెల్లగా అంటే నెట్వర్కింగ్ పెరుగుతున్న కొద్దీ ఇంటికే వచ్చి చేయండి చేయండి అని డిమాండ్ రావడం మొదలుపెట్టింది, ఆదాయం రావడం మొదలుపెట్టింది. దాంతో చక్కగా స్కూటీ కొనుక్కొని కొంచెం దూరం ఏరియాలు కూడా వెళ్ళి చేయడము ఇవన్నీ మొదలుపెట్టింది. పిల్లల్ని మంచి స్కూల్లోకి మార్చింది. ఇప్పుడు ఎట్లాగా ఉంటుంది అంటే మేబీ నెక్స్ట్ టైం నేను ఆమె కార్లో చూస్తానేమో, ఆ తర్వాత మేబీ సొంత పార్లర్ సెటప్ ఉంటుంది. అంటే రకరకాల ఆపర్చునిటీస్ మనకి రకరకాలుగా, అంటే అదే మూసలో మనము వెళ్ళాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు చేసిన వెంటనే నేను ఒక 2-3 లక్షలు పెట్టేసి 4 లక్షలు పెట్టేసి ఒక పార్లర్ పెట్టేస్తాను, అది నడుస్తుందా లేదా, ఇలాంటివన్నీ కూడా ఏది మొదలు పెట్టినా కూడా దాంట్లో ఉన్న కష్ట నష్టాలన్నీ ఒక అంచనా ఉండాలి. ఆ యాక్టివిటీకి సంబంధించిన డిమాండ్ ఎట్లుంది, మార్కెట్ ఎట్లా ఉంది అనేది ఒక అంచనా వేసుకొని మొదలు పెట్టుకోవాలి. సో మీరందరికీ కూడా దానికి సంబంధించిన గైడెన్స్ ఇక్కడే మన జిల్లా అధికారులందరూ కూడా వారికి నేను రిక్వెస్ట్ చేసేది ఏమిటి అంటే, ప్రతి స్కీమ్ ఏదైతే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నామో అదే ఈ సెంటర్లోనే మీరందరూ కూడా సెటప్ చేసి వారికి కావాల్సిన హ్యాండ్ హోల్డింగ్ కానీ, అప్లికేషన్స్ పెట్టించడం కానీ, టైఅప్ చేయడం కానీ, బ్యాంకులతో మాట్లాడడం కానీ, బ్యాంక్స్ కూడా ముందుకు వచ్చి టైఅప్ చేసేలాగా మనం ఇక్కడి నుంచే ఫెసిలిటేట్ చేయాలి. ఈ 224 కుటుంబాలు కూడా మీరందరూ రోల్ మోడల్స్ అని చెప్పాను. మిమ్మల్ని చూసి ఇంకా ఇప్పుడు చాలా బ్యాచ్, మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ కూడా గౌరవ ఎమ్మెల్యే గారు మొదలు పెడతా ఉన్నారు. సో ఈ రకంగా పోతే మనకి ఒక సంవత్సరంలోనే దాదాపు 1000 మంది మహిళలు ఈ కోర్సుల్లోనే శిక్షణ పొందుతారు. ఇంకా కొత్తగా కోర్సులు మనం మొదలు పెడితే కూడా ఇంకా చాలా మంది. సో మొత్తం మన మహబూబ్ నగర్ సిటీలో ఉన్న మహిళలందరూ కూడా ఏదో ఒక స్కిల్ చేతిలో పెట్టుకుంటే ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఇంటి దగ్గర కూర్చొని చేసుకునే ఉంటాయి, బయట వెళ్ళి చేసుకునే ఉంటాయి, ప్రాపర్ బిజినెస్ ఎంటర్ప్రైజ్ లాగా వెళ్ళి చేసుకునే ఉంటాయి. ఏదో ఒక దాంట్లో మీరందరూ కూడా స్థిరపడతారని చెప్పి నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా మీ కుటుంబాలు, ముఖ్యంగా మీ పిల్లలు కూడా ముందు మీ ప్రోత్సాహంతో చాలా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. మరొకసారి గవర్నర్ ఎమ్మెల్యే గారికి వారి శ్రీమతికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్స్. అదేవిధంగా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మహబూబ్ నగర్ శ్రీమతి జానకి మేడం గారికి, ఐపీఎస్ గారికి జ్ఞాపికను బహుకరించవలసిందిగా శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి మరియు వారి సతీమణి గారిని వేడుకుంటున్నాం. అదేవిధంగా కొబ్బతుల్లా కోట్వార్ గారు స్టేట్ మైనారిటీ కోఆపరేషన్ మెమోతో ప్రదానం చేయవలసిందిగా గట్టిగా చప్పట్లు కొట్టాలి. అదేవిధంగా శ్రీ లక్ష్మణ్ యాదవ్ గారు మూడా చైర్మన్ మహబూబ్ నగర్ గారు కూడా డిస్ట్రిక్ట్ గ్రంథాలయ చైర్మన్ మహబూబ్ నగర్ గారిని కూడా జ్ఞాపిక చేత సన్మానించిన శ్రీమతి బెక్కరి అనితారెడ్డి గారు మార్కెట్ గట్టిగా బ్యూటీషియన్ అసలు గట్టిగా చెప్పదండి. అదేవిధంగా ముగ్గురే కాబట్టి ఒకసారి గట్టిగా చెప్పండి ఉండాలి. అదేవిధంగా ఎస్ శ్రీనివాస్ అందించవలసింది మనం చేసుకుంటున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమ నిమిత్తలు విజయ్ కుమార్ సార్ గారు కూడా చిన్న సన్మాన కార్యక్రమం కాబట్టి గట్టిగా చెప్పడం మనం చేసుకుంటున్నాము. సమయం వల్ల వెళ్తలేదు. ఒక్కొక్క కోర్సు నుంచి ఒక్కొక్క 4-5 పిలుస్తున్నాము. దయచేసి అనేది భావించవద్దు. మీరు తీసుకునే వాళ్ళంతా మీ అందరి తరఫున తీసుకుంటున్నారు ప్రైజ్. కలిసి ఈ కార్యక్రమాన్ని ఇంత
అభివృద్ధి చెందించడానికి మనందరికీ రిప్రజెంట్ చేస్తున్నారు. సమయం భావం వల్ల అందరినీ పిలవలేకపోతున్నా, దాన్ని ఏదో భావించకండి. ఓకే, థ్యాంక్ యూ. బి శిరీష గారు, అదేవిధంగా శివలీల గారు, ఈ 5 విధంగా ఫ్యాషన్ డిజైనర్ నుంచి జె అనూష గారు, ఏ ప్రియాంక గారు, విజయలక్ష్మి గారు. దయచేసి వీళ్ళు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. కంప్యూటర్ క్లాస్ ద్వారా మన శాసనసభ్యులు ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి గారికి చెక్ సన్మాన కార్యక్రమం కంప్యూటర్ వాళ్ళందరూ కూడా సహకరించవలసిందిగా మనం చూసుకుంటాం. భాగ్యలక్ష్మి, పి మంగమ్మ, బి కృష్ణవేణి, పవిత్ర, జయమ్మ గారు, జయశ్రీవాణి, జీ వనిత, రోజా అండి, రోజా,